పార్క్కి ఇప్పుడు 3 కోట్ల శాంక్షన్. ఫోన్లు బంద్ పెట్టిందండి, ఫోన్లు బంద్ పెట్టిందంటే ఇప్పుడు రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నాసక్బడ్డ శివారు మనము ఇది బొబ్బిల పుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మొదలు పెడితే రోషయ్య గారు, చంద్రబాబు కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్ కానీ, అంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంత ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు ఇక పార్క్ మొత్తం కుట్టుబడిపోయింది. చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చినాయి, కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు, కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ పార్క్ అంతా బాగా చేసినావు, అంత బాగుంది, దాని గవర్నమెంట్ నాది కానీ ఎమ్మెల్యే కూడా నేను చేయలేకపోతున్నా, ఏమనుకోతున్నా. చూద్దాం, టైం వచ్చినాడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని. తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాను. కాన్స్టిట్యూన్సీ అంటే ఆయన కూడా పీడీగా ఉండాలి. పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్, కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా. ఐఏఎస్ ఓకే. వారు నేను యాక్చువల్గా వారికి ఒక 15 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది. సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్, డబ్బు శాంక్షన్ కావడానికి. ఇమ్మీడియట్లీ అయినా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 3 crores చెప్పండి సార్, నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమ్మీడియట్లీ అని శ్రీదేవి మేడము మున్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్రటరీలో పోతే అని నేను అప్పుడప్పుడు మన చలపతికి రఘుకి చెప్పి ఈ 3 కోట్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ముందైతే 15 కోట్ల శాంక్షన్ వచ్చేంత వరకు అని ఆలోచన చేసింది. నేను వీళ్ళకు మనోళ్ళకి చెప్పి కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్, ఓకే చలపతి రఘు కన్సల్టెంట్. గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పనిచేసిండు, రమేష్ నువ్వు కూడా ఇక్కడ ఫౌంటైన్స్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎవరు అధికారులను ఎవరు పిలుస్తలేరు, ఓన్లీ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు. ఓకే, అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేరు. ఓకే, అయితే ఇది ఏమేమి రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీ ఇద్దరు ఫౌండేషన్ ఎవరిని సివిల్ కాంట్రాక్టర్ పెట్టుకుంటే బాగుంటుందని మీరు ప్లాన్ చేస్తారు. రైట్, వాష్రూమ్స్
రాసుకోండి. బాత్రూమ్, వాష్రూమ్స్ పెట్టుకోండి. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ స్పేస్ తీయండి. ఒక 3 వాళ్ళకు, ఒక 3 మగవాళ్ళకు, ఆడవాళ్ళకు 3 బాత్రూమ్స్. దానికి బోరు, దానికి డ్రైనేజ్, అదే దానికి వాటర్ మళ్ళీ ఎట్లా వాళ్ళు బయటికి, దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. 15 to 18 feet మెష్ लगा दिया तो నేనేమంటున్నానంటే రాత్రి ఇప్పుడు తాగిన పైసలు వాడు ఎవరో తాగకపోతే ఎవరు వస్తారు, వాడు రాత్రి కట్ చేసుకుంటే ఉంటుంది. पूरा फिक्स रहता है, पूरा टोटली వైడా అయితే क्या रहता है इजी कट नहीं होता सर, मशीन वगैरह होना पड़ता है, इजी कट नहीं होता, मशीन जीआई मेश आता है, हाइट रहता है 20 फीट। मशीन वाला पैकेज बात कर ले तो पीने वाला क्या कर सकते